హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దామండి. సో తెలుగుకి సంబంధించి మనకు ఆల్రెడీ ఒక్కొక్క క్లాస్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ మన ఛానల్లో అయితే అప్లోడ్ అవ్వడం జరిగిందండి. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేసుకోండి. సో ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ బిట్లు అనేది అప్లోడ్ అవుతున్నాయండి. ఆల్రెడీ మీకు కంటెంట్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. అంటే టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయండి. వాటికి లింక్స్ వచ్చేసి కింద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చదువుకోవాలి అనుకున్న వాళ్ళు చదువుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు తెలుగుకి సంబంధించి మనకు 2025లో ప్రీవియస్గా జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. క్వశ్చన్ పేపర్తో పాటు ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే ఉంటుందండి. సో కర్మని వాక్యాలు కానివ్వండి, సందులు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు అర్థాలు కానివ్వండి, నానా అర్థాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గ్రామర్ పాయింట్ మొత్తం కూడా 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీకు అక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్గా చెప్తాను. కాబట్టి వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు 90% వరకు మీకు గ్రామర్ కూడా ఈ వీడియోలోనే కవర్ అయిపోతుందండి. సో ఆ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఏమీ అవసరం లేదండి. మీరు తెలుగు నేను చెప్పినటువంటి వీడియోస్ చూసి వెళ్ళినా కూడా మీరు ఆల్మోస్ట్ మనకు 24 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు కంపల్సరీ 22 మార్క్స్ వరకు గెయిన్ చేయొచ్చు. సో మిగిలినవి ఏంటివి అంటే ఇక్కడ మనకు కవుల గురించి ఇస్తారు కాబట్టి అవి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రామర్ మాత్రం మొత్తం యాజ్ యూజువల్ నేను ఏవైతే చెప్తానో వాటి నుంచి అస్సలు పక్కకి వెళ్ళవండి. సో కాబట్టి వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. చాలా బిట్స్ అయితే కవర్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. రచనలకు సంబంధించిన కవులతో జతపరచండి అనేసి ఇచ్చారండి. ఒకనాడు, హరివంశము, 4 కాళ్ళ మండపము, చంద్రగ్రహణం అనేసి ఇచ్చారు. సో ఒకనాడు అనేది మనకు వచ్చేసి ఎవరికి సంబంధించిందండి? విద్వాన్ విశ్వానికి సంబంధించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు హరివంశం వచ్చేసి ఎర్రన్న, 4 కాళ్ళ మండపం వచ్చేసి పులికంటి కృష్ణారెడ్డి. నెక్స్ట్ చంద్రగ్రహణం వచ్చేసి కొలకలూరి స్వరూపారాణి అండి. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకనాడు అనేది విద్వాన్ విశ్వం గారి రచన, హరివంశం వచ్చేసి ఎర్రన, 4 కాళ్ళ మండపం చూసుకున్నట్లయితే పులికంటి కృష్ణారెడ్డి, చంద్రగ్రహణం వచ్చేసి కొలకలూరి స్వరూపారాణి అండి. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి అనేసి ఇచ్చారండి. సో సరైన క్రమం వచ్చేసి ఆప్షన్ 3 అండి. సో ఫస్ట్ది వచ్చేసి గంట కాలము గడిచిన గతమందురు, గతము గతమే కానిది ఎట్లు కలిసి రాదు. నెక్స్ట్ది గంట కాలం వృధాగాక గడప కీవు, విద్య నేర్చుకో బ్రతుకంతా వెలిగిపోవు. సో ఇది మనకు సరి అయిన పద్యపాదాలండి. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, తెలుగు కథా పారిజాతాలు గ్రంథం నుండి గ్రహింపబడిన పాఠం ఏది అనేసి వచ్చారండి. సో ఏ పాఠం అండి? ప్రియమైన నాన్నకండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అని గంగన్న అన్న మాటలు ఈ పాఠంలోనివి అనేసి ఇచ్చారండి. సో ఏ పాఠంలోనివండి ఇవి? మనకు పయనము పాఠంలోనివి. కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది అనేసి గంగన్న ఎవరితో చెప్పారు? పయనం అనేటటువంటి లెసన్లో అయితే చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ పోలమ్మ, ఐతమ్మ, దేవదత్తుడు, చంచల అనేసి ఇచ్చారు. సో పోలమ్మ వచ్చేసి మనకు ఏ పాఠ్య భాగంలో ఉందండి? యథా పాఠ్య భాగంలో ఉంది. నెక్స్ట్ ఐతమ్మ వచ్చేసి దేంట్లో ఉందండి? మనకు బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేటటువంటి లెసన్లో ఉంది. సో నెక్స్ట్ దేవదత్తుడు వచ్చేసి తీర్పు పాఠంలో. నెక్స్ట్ చెంచల వచ్చేసి మాయా కంబల లెసన్లో ఉంటుందండి. రాజసభా మందిరంలో నాట్యం చేసే రాజ నర్తకి పేరు చెంచల అండి మాయా కంబలిలో. అలాగే
ఆ పాఠ్యాంశంలో మనకు రాజు పేరు ఏంటండి? చండీదత్తుడు. దేవదత్తుడు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవదత్తుడు వచ్చేసి తీర్పు అనే పాఠ్య భాగంలో ఉంటే, ఇక్కడ చండీదత్తుడు వచ్చేసి మాయా కంబల్ అనేటటువంటి లెసన్లో ఉంటారనమాట. సో అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి పాత్రలకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, గోరంత దీపాలు పాఠానికి ఇతివృత్తం ఏది అనేసి వచ్చారండి. గోరంత దీపాలు పాఠ్యానికి ఇతివృత్తం వచ్చేసి మనకు దేనికి సంబంధించిందండి? మానవ సంబంధాల గురించి సంబంధించింది. ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయలు విద్యా వినోదములు జరుపు సభాభవనము ఏది అనేసి వచ్చారండి. విద్యా వినోదములు మనకు ఏ సభలో జరుపుతారండి? మనకు భువన విజయంలో. ఏ సభ? భువన విజయంలో అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, చైతన్యం పాఠం యొక్క ఉద్దేశం ఏది అనేసి ఇచ్చారండి. చైతన్యం పాఠం యొక్క ఉద్దేశం ఏంటండి? విద్యార్థులలో సామాజిక చైతన్యం కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడమే చైతన్యం అనేటటువంటి పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఎవరిలో చైతన్యం నింపాలి? విద్యార్థుల్లో అండి. విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడమే చైతన్యం అనేటటువంటి పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చను, పదాలను వాటి నానా అర్థాలతో జతపరచండి అనేసి ఇచ్చారండి. పాదు, దృక్పథము, పూనిక, నిర్మాణం అనేసి ఇచ్చారు. సో పాదు అంటే అలవాలము, నిలుకడ అండి. పాదుకి నానార్థాలు ఏంటండి? అలవాలము, నిలుకడ. నెక్స్ట్ దృక్పథానికి వచ్చేసి అభిప్రాయము, మార్గం అండి. దృక్పథానికి నానార్థాలు ఏంటండి? అభిప్రాయము, మార్గము. నెక్స్ట్ పూనిక అంటే ఏంటండి? ప్రయత్నము, పట్టుదల. పూనికకు వచ్చేసి నానార్థాలు ఏంటండి? ప్రయత్నము, పూనుకొనటం అంటాం కదా. సో దేనికి పూనుకుంటాం? ఏదన్నా చేసేటప్పుడు, ఏదన్నా మనం చేయాలనుకున్నప్పుడు నేను దీనికి పూనుకున్నాను అనేసి మాటలు అంటుంటారు కదా. సో అట్లా పూనిక అంటే ఏంటండి? ప్రయత్నము, పట్టుదల. నెక్స్ట్ నిర్మాణము అండి. నిర్మాణము అంటే సారము, యోగ్యత. నిర్మాణము అంటే సారము, యోగ్యత. సో చూసారు కదా నానార్థాలు. పాదు అంటే అలవాలము, నిలుకడ అండి. దృక్పథము అంటే అభిప్రాయము, మార్గము. పూనిక అంటే ప్రయత్నము, పట్టుదల. నిర్మాణము అంటే సారం అండి. నిర్మాణం అంటే సారము, యోగ్యత. నెక్స్ట్ క్వశ్చను, ప్రాక్తానము పదానికి పర్యాయ పదాలు అడుగుతున్నారు. చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ప్రాక్తానం అంటే ఏంటండి? పురాతనము, ప్రాతది. ప్రాక్తానము అంటే అర్థం ఏంటండి? ప్రాతది, పురాతనము. నెక్స్ట్ క్వశ్చను, కర్జము పదానికి ప్రకృతి. ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చను. కర్జమునకు ప్రకృతి ఏంటిదండి? కార్యము అంటే కర్జము. సో ఆప్షన్ 1 రైట్. నెక్స్ట్, నిరుత్సాహపడటం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అనేసి చెప్పారండి. సో నిరుత్సాహపడ్డం అంటే అర్థం ఏంటండి? నీరు కారిపోవటము అంటే ఏదైనా మనం అనుకున్నటువంటి విషయం జరగనప్పుడు మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. సో కాబట్టి దాంట్లో మనము నీరు కారిపోవటం అనేటటువంటి జాతీయాన్ని వాడతాం. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి అనేసి వచ్చారండి. వడి అనగా నీటి గుండము అని అర్థము. వడలు అనగా వాడిపోవు అనే అర్థము. వాలు అనగా క్రిందికి దిగు అని అర్థము. వీడు అనగా వదులు అని అర్థము అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో కరెక్ట్ అయిన ఏంటంటే వడి అంటే వేగం అండి. వడి అంటే మనకు వేగం వస్తుంది. సో కాబట్టి నీటి గుండం అని రాదు, వడి అంటే వేగం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇది రాంగ్ అండి. సత్యం ఏంటంటే వడలు అంటే వాడిపోవటము. వాలు అంటే ఏంటంటే క్రిందికి దిగువగా ఉండేటటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటాము? వాలు అంటాం కదా. సో అది. నెక్స్ట్ వీడు అంటే వదులు అనేసి అర్థం వస్తుంది. ఈ 3 కూడా కరెక్టేనండి. సో మనకు ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. వడి అంటే వేగం అండి అర్థము, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, గుడోపల న్యాయము దీనికి సంబంధించిన జాతీయం అనేసి వచ్చారండి. గుడోపల న్యాయము. సో దేనికి సంబంధించిందండి? ఇది బెల్లం కొట్టిన రాయి.
బెల్లం కొట్టిన రాయి, ఇది ఏ న్యాయం అండి? గుడోపల న్యాయము. నెక్స్ట్ క్వశ్చన్, శారద ఉత్పత్తి అర్థం ఏంటిది అనేసి ఇచ్చారు. శారద ఉత్పత్తి అర్థం వచ్చేసి ఏంటిదండి? షరత్తునందు పుట్టినది. షరత్తునందు పుట్టినది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సరి అయినవి వచ్చేసి ఓన్లీ ఈ అండ్ ఈ మాత్రమే సరి అయినవి. ఆప్షన్ 2 కరెక్ట్. సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోనికి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ఏమంటారండి? ప్రకృతులు అనేసి చెప్తాము. అలాగే ప్రకృతులను తత్సమాలనే పేరుతో కూడా వ్యవహరిస్తారు. ప్రకృతి అంటాం కదా, వికృతిని వచ్చేసి తద్భవాలు అంటారండి. ప్రకృతిని ఏమంటారు? తత్సమాలు అంటారు. ఒక్కోసారి మనకు క్వశ్చన్ అడగచ్చండి. తత్సమాలను వేటిని అంటారు? ప్రకృతులను. తద్భవాలను వేటిని అంటారు? వికృతులను తద్భవాలు అంటారండి. గుర్తుపెట్టుకోండి. ప్రకృతిని తత్సమాలనే పేరుతో కూడా వ్యవహరిస్తారు. సో కరెక్ట్. సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోనికి వచ్చిన సంస్కృత ప్రాకృత భాష పదాలను ఏమంటారండి? ప్రకృతులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విధించిన వ్యాకరణ కార్యము ఒకసారి ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవటము అనేసి ఇచ్చారండి. సో సంధి కార్యం వచ్చేసి మనకు ఒకసారి జరిగి మరొకసారి ప్రవర్తించకపోవటాన్ని ఏమంటామండి? దాన్ని వైకల్పికము అంటాము. సంధి వచ్చేసి మనకు నిత్యము అంటే సంధి ఒకే రూపంలో మనకు జరుగుతుందండి. ఒకే రూపంలో జరిగితే సంధి దాన్ని ఏమంటామండి? నిత్యము అంటాము. బహుళకము అంటే మనకు సంధి కార్యం వచ్చేసి పలు రకాలుగా అంటే 2కు మించి అండి అన్ని రకాలుగా మనకు సంధి జరిగినట్లయితే దాన్ని బహుళకము అంటాం. నిషేధం అంటే సంధి జరగకపోవటాన్ని నిషేధము అంటామండి. సో ఒక్కడ మనకిచ్చింది ఏంటి? సంధి కార్యం ఒకసారి జరిగింది, ఇంకొకసారి ప్రవర్తించలేదు. సో కాబట్టి దీన్ని ఏమంటాము? వైకల్పికం అంటాము. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారండి. మహోన్నతము, ప్రత్యక్షము, గురూపదేశము, భావౌన్నత్యము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. మహోన్నతము, మహా ప్లస్ ఉన్నతము, మహోన్నతము. సో గుణసంధి అవుతుందండి. నెక్స్ట్ ప్రత్యక్షము, ప్రతి ప్లస్ అక్షము, ప్రత్యక్షము, యనాదేశ సంధి. నెక్స్ట్ గురూపదేశము, గురు ప్లస్ ఉపదేశము, గురూపదేశము, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ భావౌన్నత్యము, భావ ప్లస్ ఔన్నత్యము, భావౌన్నత్యము, వృద్ధి సంధి అవుతుందండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మహోన్నతం వచ్చేసి గుణసంధి, ప్రత్యక్షము వచ్చేసి యనాదేశ సంధి, గురూపదేశం వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి, భాషౌన్నత్యం వచ్చేసి వృద్ధి సంధి. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ మీది పరుషాలకు గసడదవలు బహుళంగా నగు అనేసి ఇచ్చారండి. డాష్ మీది పరుషాలకు గసడదవలు బహుళంగా నగు. సో దేనికండి? ఇది మనకు ప్రథమ తత్పురుషానికి సంబంధించిందండి. ప్రథమ తత్పురుషం మీది పరుషాలకు. సో మనకు పరుషాలు అంటే ఏంటండి? కచట తపలు. ప్రథమము మీది కచట తపలకు, తపలకు వచ్చేసి మనకు గసడదవలు బహుళముగా వచ్చును. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర పద అర్థము ప్రధానంగా గల సమాసం ఏది అనేసి ఇచ్చారండి. ఉత్తర పద అర్థము. సో ఏదండి? నెలతాల్పులు. నెలతాల్పులు అనేది మనకు ఉత్తర పదార్థము ప్రధానంగా గల సమాసము. సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శార్దూల పద్యానికి సంబంధించి సారి అయినవి ఏవి అనేసి ఇచ్చారండి. సో శార్దూలం పద్యంలో మొత్తం వచ్చేసి మనకు 32 లఘువులు అయితే ఉంటాయండి.
అలాగే పద్యం మొత్తంలో 8 సగనాలు అయితే ఉంటాయి. సో ఇవి 2 మాత్రమే కరెక్ట్. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. ఇక్కడ మనకు ప్రతి పాదంలో మసజస తతగా అనేటటువంటి గణాలు వరుసగా వస్తాయండి, వరుసగా వస్తాయి. ఇక్కడ రావు అనేసి ఇచ్చారు. మనకు పద్య పాదంలో వచ్చేసి శార్దుల పద్యంలో మసజస్తతగా అనేటటువంటి గణాలే వస్తాయండి. దీంట్లో మనకు యతి స్థానం చూసుకున్నట్లయితే 13వ అక్షరానికి చెందుతుందండి. యతి స్థానము 13వ అక్షరానికి చెందుతుంది. సో ఇక్కడ మనకు 14 అనేసి ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. సో శార్దుల పద్యానికి మొత్తం చూసుకున్నట్లయితే పద్యంలో మొత్తం 32 లఘువులు అయితే ఉంటాయండి. అలాగే ఇక్కడ ప్రతి పాదంలో కూడా మనకు మసజస్తతగా అనేటటువంటి గణాలు వస్తాయండి. ప్రతి పాదంలో 13వ అక్షరానికి యతి స్థానం ఉంటుంది. నెక్స్ట్ పద్యం మొత్తంలో 8 సగనాలు ఉంటాయి. సో ఇది మొత్తం శార్దూలానికి సంబంధించిందండి. సో దీంట్లో సరి అయినవి కానివి ఏంటంటే ఓన్లీ ఈ 2 సరికావు, ఇవి 2 సరి అయినవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పూర్ణసిద్ధితో రాసేడి పరీక్షే పరీక్ష, ఈ వాక్యంలోని అలంకారము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి పరీక్షకు ఇక్కడ ఇచ్చినటువంటి పరీక్షకు ఎటువంటి భేదం అనేది లేదు, 2 కూడా సేమ్. కాబట్టి ఇక్కడ పూర్ణస్థితితో రాసేటటువంటి పరీక్షే పరీక్ష అది కరెక్ట్. 2 కూడా మనకు అర్ధభేదం అనేది ఏమీ లేదు. సో కాబట్టి అర్ధభేదం లేకుండా హల్లుల జంట మనకు పక్క పక్కనే రావటాన్ని ఏమంటామండి? లాటానుప్రాస అలంకారము అంటాం. సో ఇక్కడ మనకు చేకానుప్రాసం చూసుకున్నట్లయితే హల్లుల జంట పక్క పక్కనే వచ్చినప్పటికీ అర్ధభేదం అనేది ఉంటుంది. అర్ధభేదం ఉంటే మనకు చేకానుప్రాసం అవుతుంది, అర్ధభేదం లేకుండా ఉంటే లాటానుప్రాసం అవుతుంది. అలాగే మనకు అర్ధభేదముతో ఒక పదము మళ్ళీ అంటే హల్లుల జంట దూరంగా వచ్చినట్లయితే, అంటే ఈ పరీక్ష అనేది ఒకవేళ ఇక్కడ ఇచ్చారనుకోండి, సో ఇలా హల్లుల జంట దూరంగా రావడం, అర్ధభేదంతో హల్లుల జంట దూరంగా వస్తే దాన్ని ఏమంటాము? యమకము అంటాం. సో సింపుల్గా గుర్తుపెట్టుకునేటట్టు. వృత్యానుప్రాస అలంకారం అంటే మనకు ఒక హల్లు అనేక సార్లు ఆవృతమైతే వృత్యానుప్రాస అలంకారం అంటాము. ఇది ఈజీగా గుర్తుపట్టేయచ్చు ఎవరైనా సరే. సో ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడండి. ఇక్కడ మనకు అర్ధభేదముతో కూడినటువంటి హల్లుల జంట వస్తే చేకానుప్రాసం అవుతుంది. అలాగే అర్ధభేదం అనేది లేకుండా సేమ్ మనకు హల్లుల జంట పక్క పక్కనే వస్తే లాటానుప్రాసం అవుతుందండి. యమకము అంటే హల్లుల జంట మనకు ఎలా వస్తుంది? దూరంగా వస్తుంది, అర్ధభేదం కూడా ఉంటే దాన్ని యమకము అంటాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి దానికి ఆన్సర్ వచ్చేసి లాటానుప్రాసం అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, ఉపమాన ఉపమేయాలకు అభేదాన్ని చెప్పడం. అభేదం చెప్తే ఏమవుతుందండి? అది రూపకాలంకారం అవుతుంది. ఆప్షన్ 2. అతిశయోక్తి అలంకారం అంటే ఏంటండి? ఎక్కువ చేసి చెప్పడం, చిన్న విషయాన్ని గోరంతలను కొండంతలుగా చేసి చెప్తే అతిశయోక్తి అలంకారం అంటాము. ఉపమా అలంకారం అంటే ఏంటండి? పోల్చి చెబితే, ఉపమాన ఉపమేయాలకు పోల్చి చెబితే దాన్ని మనము ఉపమా అలంకారం అంటాము. నెక్స్ట్ ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహించి చెప్తే, ఏవైనా మనకు ఊహించి చెప్పినట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం కిందికి వస్తుందండి. సో ఇక్కడ అభేదం చెప్పడం, ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్తే ఏ అలంకారం అవుతుంది? రూపకాలంకారం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, గ్రంథాలను పీల్చి అలౌకికమైన ఆనందాన్ని పొందాను, ఈ వాక్యంలో పీల్చి అనేది ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ పీల్చి అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఈ అనేటటువంటి ప్రత్యయం ఉందండి. ఈ అనేటటువంటి ప్రత్యయం వచ్చినట్లయితే అది ఏమవుతుంది? వార్ధకం అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు భూతకాలిక అసమాపక క్రియలండి. భూతకాలిక అసమాపక క్రియలు వచ్చేసి క్వార్థాన్ని తెలియజేస్తాయి. షర్థార్థకం అంటే వర్తమాన కాలిక అసమాపక క్రియను షర్థార్థకం అంటాము. ఛేదార్థకం అంటే భవిష్యత్ కాల అసమాపక క్రియను మనకు ఛేదార్థకం అంటారు. ఇక్కడ మనకు పీల్చి అంటే ఈ అనేటటువంటి ప్రత్యయం వచ్చిందండి. అదే ఛేదార్థక వాక్యం అనుకోండి, ఏమొస్తుందండి? తే లేకపోతే టే అనేటటువంటి ప్రత్యయాలు వస్తాయి. అదే షర్థార్థకం అనుకోండి, దీంట్లో తూ, టూ,
అలాగే చున్ అనేటటువంటి ప్రత్యయాలు మనకు షర్థార్థక వాక్యంలో ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, పీల్చి అంటే ఈ అనేటటువంటి ప్రత్యయం వచ్చింది కదా, ఈ ఉంటే ఏంటిది క్వార్థకము. అలాగే ఇక్కడ అయితే లేకపోతే అలా తే ఉన్నదనుకోండి ఏమంటాము చేతార్థక క్రియ అంటాము. అలాగే టూ కానీ చున్ కానీ ఉన్నదనుకోండి షర్థార్థక క్రియ అనేసి చెప్పచ్చు. నెక్స్ట్ వాక్యము, క్రింది వాక్యాలలో సరి అయిన వాటిని గుర్తించండి అనేసి ఇచ్చారు. కర్మని వాక్యంలో కర్తావాచక పదము ప్రథమ విభక్తిలో ఉంటుంది. సో ఇవి మన కర్తరి కర్మని వాక్యాలకు సంబంధించి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1. కర్తరి వాక్యంలో కర్మవాచక పదానికి ద్వితీయ విభక్తి వస్తుంది. కర్తరి వాక్యం అండి. కర్తరి వాక్యంలో కర్మవాచక పదానికి ద్వితీయ విభక్తి వస్తుంది. నెక్స్ట్ది కర్మని వాక్యంలో కర్తకి ఏమొస్తుందండి తృతీయ విభక్తి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కర్మని వాక్యంలో కర్తకి తృతీయ విభక్తి వస్తుంది. సో మిగిలింది చూద్దాం ఈ వాక్యాలకు సంబంధించింది. ఫస్ట్ చూసుకుంటే కర్తకు సంబంధించి మనము కర్తరి వాక్యంలో కర్మవాచకానికి ద్వితీయ విభక్తి వస్తుందండి కర్మకి. అలాగే కర్తకి ఏమొస్తుందండి కర్తరి వాక్యం ఒక్కటే చూద్దాం. ఇప్పుడు మిగిలిన అన్ని మర్చిపోండి. ఫస్ట్ కర్తరి వాక్యానికి చూద్దాం. కర్తరి వాక్యంలో కర్మవాచక పదానికి ద్వితీయ విభక్తి వస్తుంది. అయితే కర్తకి ఏమొస్తుందండి ప్రథమ విభక్తి వస్తుంది. కర్తకు ప్రథమ విభక్తి వస్తుంది. ఇది కర్తరి వాక్యానికి సంబంధించింది. కర్తరి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంటుందండి. కర్తరి వాక్యంలో కర్తకు ప్రాధాన్యం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కర్తరి వాక్యంలో కర్మవాచక పదానికి ద్వితీయ విభక్తి వస్తుంది. కర్మవాచకానికి ఏమొస్తుందండి ద్వితీయ విభక్తి. కర్తకు చూసుకున్నట్లయితే ఏమొస్తుందండి ప్రథమ విభక్తి వస్తుంది. కర్తకి ప్రథమ విభక్తి వస్తుంది. ఈ 2 పాయింట్లు కర్తరి వాక్యంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ కర్మని వాక్యం చూద్దాం. కర్మని వాక్యంలో మనకు కర్మని వాక్యంలో ఏముంటుందండి బడు. సో ఇక్కడ కర్తావాచక పదానికి తృతీయ విభక్తి వస్తుందండి కర్మకి ఈడ. సో కర్మని వాక్యంలో చూసుకున్నట్లయితే మనకు ప్రథమ విభక్తి దేనికి ఉంటుందండి కర్మకు ఉంటుంది. కర్మకు ప్రథమ విభక్తి ఉంటుంది. కర్తకి మనకు ఏముంటుందండి కర్మని వాక్యంలో తృతీయ విభక్తి వస్తుంది. కర్మకు ప్రథమ విభక్తి, కర్తకు చూసుకున్నట్లయితే తృతీయ విభక్తి వస్తుంది. ఇవి కరెక్ట్. కర్మని వాక్యంలో ఉండేటటువంటి పదాలు ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్మని వాక్యంలో కర్మకు వచ్చేసి ప్రథమ విభక్తి ఉంటే కర్తకు వచ్చేసి తృతీయ విభక్తి వస్తుందండి. ఇంకొకటి దీంట్లో ఏంటంటే ఇందులో కర్మని వాక్యంలో బడు పడు అనేటటువంటి ప్రత్యయాలు చేరతాయి. ఇవి ఇంపార్టెంట్. కర్మని వాక్యంలో కర్మకు వచ్చేసి ప్రథమ విభక్తి వస్తుందండి, కర్తకి ద్వితీయ విభక్తి వస్తుంది. అలాగే కర్మని వాక్యంలో బడు పడు అనేటటువంటి ప్రత్యయాలు ఉంటాయి. అంతే. కర్తరి వాక్యం కర్మని వాక్యం ఓన్లీ 2 పాయింట్స్ అండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మనకి ఏమి కరెక్ట్? కర్తరి వాక్యంలో కర్మవాచక పదానికి ద్వితీయ విభక్తి, కర్మని వాక్యంలో కర్తకు వచ్చేసి తృతీయ విభక్తి వస్తుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, గురు శిష్యులకు పాఠాలను బోధించి జ్ఞానాన్ని అందించి వారిని తీర్చిదిద్దాడు. ఈ వాక్యం ఏ వాక్యం అనేసి ఇచ్చారండి. సో ఒకే ఒక సమాపక క్రియ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు కలిగి ఉంటే సో దాన్ని ఏమంటామండి మనము సంశ్లిష్ట వాక్యము అనేసి చెప్తాము. సంయుక్త వాక్యం అంటే ఏంటండి? సమప్రాధాన్యం గల వాక్యాలను కలపటాన్ని సంయుక్త వాక్యం అంటారు. ఇక్కడ సమప్రాధాన్యం కలిగినటువంటి ఏమీ కలపట్లేదు కాబట్టి అది మనకేమవుతుంది? సంశ్లిష్ట వాక్యం అవుతుంది.
సామాన్య వాక్యం అంటే ఒకే ఒక సమాపక క్రియ ఉంటుంది. రాజు అన్నం తిన్నాడు, రవి నిద్రలేచాడు, ఇలా ఓన్లీ సింగిల్ వాక్యం ఒకే ఒక సమాపక క్రియ ఉంటే దాన్ని సామాన్య వాక్యం అనేసి చెప్తాం. ఇది ఇచ్చినటువంటిది మనకు సంశ్లిష్ట వాక్యం అవుతుంది. నెక్స్ట్ ఇంకా తెలుగుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాము. సో ఈ పై పద్యం ఆధారంగా కార్యసిద్ధికి అవసరమైనవి ఏవి అనేసి ఇచ్చారండి. సో మనకి ఇది పైన ఇది చదివేస్తే దీనికి ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. సో కార్యసిద్ధికి అవసరమైనవి ఏంటివండి? పవిత్రత, సహనము, పట్టుదల. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇవి మీరు ఈజీగా చదివి పెట్టేయచ్చు కాబట్టి నేను డైరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పేస్తాను. సో పై గద్యం ఆధారంగా మాలతీ మాధవం గురించి సరికానిది ఏది అనేసి అడిగారండి. సరికానిది వచ్చేసి ఇందులో ముచ్చ కటికంలో వలె హాస్య ధోరణి ఉంటుంది అనేది సరికానిది. సో ఇవన్నీ మనకు పైన ఇచ్చారండి. ఇది కల్పిత కథ అంటే మాలతీ మాధవం వచ్చేసి ఇది కథ కల్పితమైనది అనేసి ఇచ్చారు మీకు. సో ఇది పైన చూసి ఆన్సర్స్ ఈజీగా పెట్టేయచ్చు ఇది కూడా. నెక్స్ట్ భాగవతం తెలిసి పలు కుట్ర చిత్రంబు శూలికైన దమ్మి చూచికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరుతూ అనేసి వచ్చారు. పై పద్యంలో తమ్మి చూలి అనే పదము వీరిని తెలియజేస్తుంది అనేసి వచ్చారండి. సో వేరిని తెలియజేస్తుందండి? నలువను తెలియజేస్తుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను. విచ్చెం దిమిరుము కాపులు వచ్చే మదుప కులము లబ్జ వనముల కురులం జొచ్చే విరులు తరులతి కల నిచ్చే రథాంగములు వంత యొల్ల దొగలకు అనేసి వచ్చారు. పై పద్యంలో పక్షులని సూచిస్తున్న పదం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ పదం అండి? రథాంగములు. రథాంగములు అంటే పక్షులు అనమాట. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. నవనాథ చరిత్ర కృతి భర్త అనేసి ఇచ్చారండి. నవనాథ చరిత్ర కృతి భర్త వచ్చేసి ఏదండి? శ్రీశైల మల్లికార్జునుడు. శ్రీశైల మల్లికార్జునుడు ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను. ఆశ్వాసాంత గద్యలేని ప్రబంధం ఏది అనేసి ఇచ్చారండి. ఆశ్వాసాంత గద్యలేని ప్రబంధం వచ్చేసి ఏంటిదండి? ఆముక్త మాల్యద ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను. భాషింతు నన్నయ్య భట్టు మార్గమ్మున భయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు అని నన్నయ్య భట్టుని ప్రస్తుతించిన కవి ఎవరు అనేసి ఇచ్చారు. సో ఎవరండి? శ్రీనాథుడండి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను. ఆడిదము సూరకవి రచించిన కవి సంశయ విచ్ఛేదము ఏదండి రచించింది? లక్షణ గ్రంథం అండి. లక్షణ గ్రంథము ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను. వెగలపూడి వెంగయమాచ్యుడి కావ్యము సో ఎంతండి? 16వ శతాబ్దానికి సంబంధించినటువంటిదండి. వెగలపూడి వెంగయమాచ్యుడి యొక్క కాలం వచ్చేసి 16వ శతాబ్దం ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. త్యాగరాజు బిరుదు. త్యాగరాజు బిరుదు ఎవరికి ఉందండి? వాగ్గేయకార వల్లభ. వాగ్గేయకార నాదబ్రహ్మ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాదబ్రహ్మ. త్యాగరాజు బిరుదు వచ్చేసి నాదబ్రహ్మ ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చను. చైతన్య స్రవంతి పద్ధతిలో రాసిన నవల ఏది అనేసి ఇచ్చారండి. చైతన్య స్రవంతి అంపశయ్య అండి. అంపశయ్య ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను. అనుభూతివాదానికి ఉదాహరణగా నిలిచే రచన ఏది అనేసి ఇచ్చారండి. అనుభూతివాదానికి చిలకలు వాలిన చెట్టు అండి. చిలకలు వాలిన చెట్టు వచ్చేసి అనుభూతివాదానికి ఉదాహరణగా నిలిచేటటువంటి రచన. నెక్స్ట్ క్వశ్చను. వేనరాజు పాత్ర ఉన్న నాటకం ఏది అనేసి ఇచ్చారండి. వేనరాజు సో ఏ నాటకం అండి? కూనీ నాటకం అండి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను. నీలకంఠం కథలు రచయిత ఎవరు అనేసి ఇచ్చారండి. నీలకంఠం కథలు రచయిత ఎవరండి? తల్లావగ్నుల శివశంకర స్వామి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్.
మాండలిక వృత్తి పదకోశము కళలు సంపుటానికి సంపాదకులు ఎవరు అనేసి వచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బూదరాజు రాధాకృష్ణ అండి. మాండలిక వృత్తి పదకోశము కళలు సంపుటానికి సంపాదకులు ఎవరు? బూదరాజు రాధాకృష్ణ. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, గోగాకు అనే మాండలిక పదం వ్యవహారంలో ఉన్న భాషా మండలం ఏది అనేసి ఇచ్చారండి. సో దేంట్లో అండి? దక్షిణ మండలంలో గోంగూరను వచ్చేసి గోగాకు అనేసి పిలుస్తారు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఆధునికాంధ్ర వచన రచన అనే పేరుతో మద్రాసు విశ్వవిద్యాలయానికి నివేదిక సమర్పించిన వారు ఎవరు అనేసి వచ్చారండి. సో ఎవరండి సమర్పించింది? గురజాడ అప్పారావు. ఆప్షన్ 3. వర్ణోత్పత్తి స్థానం దృష్ట్యా క్రింది వాటిలో భిన్నమైనది ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చ, యా, షా ఇవన్నీ మనకు తాళవ్యాల కిందికి వస్తాయండి. టా అనేది మూర్ధన్యం కిందికి వస్తుందండి. టా అనేది మూర్ధన్యం కిందికి వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చను, లక్షార్థ సిద్ధికి ఉదాహరణ ఏది అనేసి ఇచ్చారు. లక్షార్థ సిద్ధికి ఉదాహరణ వచ్చేసి ఏమవుతుందండి? మర్యాద. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఏ స్టడీ ఆఫ్ తెలుగు సిమాంటిక్స్ గ్రంథకర్త ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరండి? జిఎన్ రెడ్డి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, మమ్ముట్టుడి దృష్టిలో శక్తి నిపుణత అభ్యాసము ఏవి అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ ఏమిటి అండి? కావ్య హేతువులు. మమ్ముట్టుడి దృష్టిలో శక్తి నిపుణత అభ్యాసము ఇవి వచ్చేసి కావ్య హేతువులు అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇష్టార్థ వ్యవచ్ఛిన్నమైన పదావళి కావ్యము అన్న అలంకారికుడు ఎవరు అనేసి వచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దండి అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, విశ్వశ్రేయ కావ్యం అని పేర్కొన్న గ్రంథం ఏది. సో ఏ గ్రంథం అండి? ఆంధ్ర శబ్ద చింతామణి అండి. విశ్వశ్రేయ కావ్యం అని పేర్కొన్న గ్రంథము ఆంధ్ర శబ్ద చింతామణి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, కొంత మృదు రచన కొంత పరుష రచన గల రీతి ఏది అనేసి వచ్చారండి. సో ఈ రీతిని మనము ఏమని పిలుస్తామండి? పాంచాలి అంటాము. ఆప్షన్ 3 అండి. కొంత మృదు రచన కొంత పరుష రచన గల రీతి పాంచాలి. నెక్స్ట్ క్వశ్చను, పోయట్రీ ఈజ్ మెట్రికల్ కాంపోజిషన్ కవిత్వము ఛందోబద్ధమగు రచన అన్న పాశ్చాత్య అలంకారికుడు ఎవరు అనేసి అడిగారు. సో ఎవరండి? జాన్సన్ అండి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కందబద్ధంలో బేసిగనంగా ఉండకూడనిది ఏది అనేసి వచ్చారండి. కంద పద్యంలో బేసి ఘనంగా ఉండకూడనిది ఏంటిదండి? జగనం అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, అప్పికట్లకు బాపట్ల 5 మైళ్ళు ఈ పద్యపాదంలో ఛందస్సు ఏది అనేసి వచ్చారండి. సో దీంట్లో ఛందస్సు ఏంటిదండి? తేటగీతి. అప్పికట్లకు బాపట్ల 5 మైళ్ళు ఈ పద్యపాదంలో ఉండేటటువంటి ఛందస్సు దేనికి సంబంధించింది? తేటగీతికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చను, కటకట ధరణీకటి తట పటమని పించుకొన గన్న పారావారము ఇందులో ఉన్న అలంకారం ఏది అనేసి ఇచ్చారండి. సో దీంట్లో ఏం అలంకారం ఉందండి? వృత్యానుప్రాస అలంకారం ఉంది. టా అనేది మనకు చాలాసార్లు వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది? వృత్యానుప్రాస అలంకారం. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, మిమ్ము మాధవుడు రక్షించుగాక ఈ వాక్యంలో అలంకారం ఏది అనేసి ఇచ్చారండి. మిమ్ము మాధవుడు రక్షించుగాక ఏ అలంకారం ఉందండి? దీంట్లో శ్లేష అలంకారము ఉంది. ఏ అలంకారము? శ్లేష అలంకారం అండి. ఆప్షన్ 2 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిమ్ము మాధవుడు రక్షించుగాక ఈ అలంకారము శ్లేష అలంకారం. అంటే మాధవుడు అంటే మనకు దీంట్లో చాలా అర్థాలు అనేటివి వస్తాయండి. కాబట్టి ఇది మనకు శ్లేష అలంకారం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ద్రంష్ట అంటే కోర. నెక్స్ట్
ఓఘు అంటే ప్రవాహము, క్రేవ అంటే వచ్చేసి దిక్కు అండి, క్రేవ అంటే దిక్కు, ధ్రువము అంటే స్థిరము. దంస్ట్రా అంటే కోర అండి, ఓఘు అంటే ప్రవాహము, క్రేవ అంటే దిక్కు, ధ్రువము అంటే స్థిరము. ఇవి అర్థాలు. నెక్స్ట్ క్వశ్చను, వానము పదానికి నానార్థాలు. వాసము అండి, వాసము పదానికి నానార్థాలు అడిగారు. వాసము అంటే ఇల్లు వస్త్రం అండి, వాసము అంటే ఇల్లు వస్త్రము. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి అనేసి వచ్చారండి. సో దీంట్లో ఆ మాత్రమే కరెక్ట్, రూలను మూర్ధన్యాలు అంటారు, ఇవి మాత్రమే కరెక్ట్ అండి, మిగిలినవన్నీ కూడా రాంగే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతీక పదానికి పర్యాయ పదాలు అడిగారు. ప్రతీక అంటే ఏంటిదండి, మనకు గుర్తు, చిహ్నము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాలు కాలిన పిల్లి విధము అనే తెలుగు జాతీయానికి సరిపడే న్యాయం ఏది అనేసి ఇచ్చారండి. సో పిల్లిని ఏమంటారండి, మార్జాలం అంటాం, పిల్లిని ఏమంటాము, మార్జాలం అంటాం. కాబట్టి ఇది ఏంటవుతుందండి, దగ్ధ పద మార్జాల న్యాయం అవుతుంది. కాలు కాలిన పిల్లి విధం అనేటటువంటి తెలుగు జాతీయానికి సరిపడే న్యాయం ఏంటండి, దగ్ధ పద మార్జాల న్యాయము. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వారిని జతపరచండి అనేసి ఇచ్చారండి, సందుల గురించి ఇచ్చారు. సజ్జనుడు వచ్చేసి మనకు చుత్వ సంధి కిందికి వస్తుందండి. నెక్స్ట్ పూరెమ్మ అనేది ప్రాతాది సంధికి వస్తుంది. నెక్స్ట్ రాన్మణి అండి, రాన్మణి వచ్చేసి మనకు ఇది అనునాసిక సంధి కిందికి వస్తుంది. రాన్మణి వచ్చేసి అనునాసిక సంధి. సమయాన అనేది లూలానాల సంధి సంబంధించిందండి. సజ్జనుడు వచ్చేసి చుత్వ సంధి, పూరెమ్మ వచ్చేసి ప్రాతాది సంధి, రాన్మణి వచ్చేసి అనునాసిక సంధి, సమయాన వచ్చేసి లూలానాల సంధి. సో ఇది వచ్చేసి మనకు ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, నేను ప్రధానంగా పద్య జీవిని అని ఆశావాది అన్నాడు. ఈ వాక్యానికి పరోక్ష కథనం ఏది అనేసి వచ్చారండి. పరోక్ష కథనంలో మనం ఏమంటామండి, తాను ప్రధానంగా పద్యజీవినని ఆశావాది అన్నాడు. సో ఇది మనకు పరోక్ష కథనం అవుతుందండి. నేను ప్రధానంగా పద్యజీవినని ఆశావాది అన్నాడు అనేది మనకు పరోక్ష కథనంలో ఎలా మారుతుందండి, తాను ప్రధానంగా పద్యజీవినని ఆశావాది అన్నాడు. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చను, వాక్యాలను చదివి సత్యాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. కష్టము పదానికి వికృతి వచ్చేసి కస్తి అనేసి ఇచ్చారు. సో ఇది మనకు కరెక్టే. నెక్స్ట్ గోబా పదానికి వికృతి గుహ అనేసి ఇచ్చారు, ఇది రాంగ్ అండి. యాత్ర పదానికి వికృతి వచ్చేసి మనకు జాతర, యాత్ర అంటే జాతర, పంక్తి అంటే బంతి. సో ఇవి కరెక్ట్ అయినవి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వెండిలాంతరు వెలిగించి వెడలిపోయింది రజని అని అన్నవారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరండి దీన్ని అన్నది, భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అండి. వెండిలాంతరు వెలిగించి వెడలిపోయింది రజని అని అన్నది ఎవరు, భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఎక్కడో ఉన్న వ్యక్తుల గురించి తెలియజేసేది ఏంటిది అనేసి ఇచ్చారండి. సో ఏంటిదండి, ప్రథమ పురుష. ప్రథమ తత్పురుషం అంటే మనకు ప్రథమ పురుషలో చూసుకున్నట్లయితే ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి అంటే వాడు, ఎగ్జాంపుల్ అండి, వాడు, ఆమె, అది, అతను. సో ఇవన్నీ కూడా ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్తూ ఉంటాం కదా. సో అటువంటి వాటిని తెలియజేసే వాటిని ఏమంటామండి, ప్రథమ పురుష కిందికి వస్తాయి. తనని గురించి తాను తెలియజేసినట్లయితే ఉత్తమ పురుష కిందికి వస్తాయండి. ఎదుటి వారి గురించి తెలియజేసినట్లయితే మధ్యమ పురుష కిందికి వస్తాయి. ఎక్కడో ఉన్న వ్యక్తుల గురించి తెలియజేస్తే ప్రథమ పురుష కిందికి వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడో ఉన్న వ్యక్తులైతే ప్రథమ పురుష కిందికి వస్తుంది. మన గురించి, తన గురించి అంటే మన గురించి మనం మాట్లాడుకుంటే ఉత్తమ పురుష అండి. మధ్యమ పురుష అంటే మన ఎదురుగుండే ఉండే వాళ్ళ గురించి మాట్లాడితే మధ్యమ పురుష. నెక్స్ట్ క్వశ్చను, పుంపాదేశ సంధి ఈ సమాన పదాలలో కనిపిస్తుంది. సో దేంట్లో కనిపిస్తుందండి, మనకు కర్మధారయ సమాసంలో కనిపిస్తుందండి. పుంపాదేశ సంధి ఏ సమాస పదాల్లో కనిపిస్తుంది, కర్మధారయ సమాసంలో కనిపిస్తుంది.
నెక్స్ట్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలకు సంబంధించి సరి అయినవి ఏవి అనేసి ఇచ్చారండి. సో సరి అయినది వచ్చేసి ఆప్షన్ 3 అండి. గులాబీ అత్తరు, వడ్ల గింజలు ఇవి కథలు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలకు సంబంధించి గులాబీ అత్తరు, వడ్ల గింజలు ఇతని యొక్క కథలండి. నెక్స్ట్ క్వశ్చను, విజయ విలాసం కావ్యానికి తాపి ధర్మారావు గారు రాసిన వ్యాఖ్యానం ఏది అనేసి ఇచ్చారు. సో ఏంటిదండి, హృదయోల్లాసము. విజయ విలాసం కావ్యానికి తాపి ధర్మారావు గారు రాసిన వ్యాఖ్యానం వచ్చేసి హృదయోల్లాసము, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ఆంధ్ర ప్రశస్తి కృతికర్త ఎవరు అనేసి ఇచ్చారు. సో ఎవరండి, విశ్వనాథ సత్యనారాయణ, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు నా వృత్తాంతమును పరులతో చెప్పి కోలును యుక్తము కాదు, ఈ వాక్యానికి ఆధునిక వచనం రాయండి అనేసి ఇచ్చారు. సో ఆధునిక వచనం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇప్పుడు నా వృత్తాంతము పరులతో చెప్పుకోవడం యుక్తం కాదు అనేది ఆధునిక వచనం కింద చెప్పడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో మాయాకంబలి అనే పాఠంలో విక్రముడు ఒక అనేసి ఇచ్చారండి. మాయాకంబలి పాఠంలో విక్రముడు వచ్చేసి మనకు ఎవరండి, కోశాధికారి, ఆప్షన్ 4. రాజు వచ్చేసి చండీదత్తుడు, మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. నెక్స్ట్ క్వశ్చను, ఇతివృత్తాలను సంబంధిత పాఠాలతో జతపరచండి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. శ్రమ పట్ల గౌరవం అనేది జానపదుని జాబు. నెక్స్ట్ దేశభక్తి వచ్చేసి మాతృభూమి. శ్రీ చైతన్యం చూసుకున్నట్లయితే ఇల్లలకగానే శాస్త్రీయ పరిశీలన వచ్చేసి చిత్రగ్రీవం అండి. నెక్స్ట్ క్వశ్చన్, కలలే కదా అందమైన భవితకు పునాదులు, రేయి ఒకటి నలుపు, రేయి కలలు నలుపు కాదు అన్న కవి ఎవరు అనేసి వచ్చారండి. సో ఎవరండి ఇలా అన్నది, పైడి తెరేష్ బాబు, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, క్రింది రచనలను వాటి కవులతో జతపరచండి అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఫస్ట్ కాశీఖండం రచించింది ఎవరండి, శ్రీనాథుడు. నెక్స్ట్ చూసుకుంటే వరదరాజు శతకం రాసింది ఎవరు, గుండపల్లి నరసమ్మ అండి. నెక్స్ట్ది భక్త చింతామణి శతకం రచించింది ఎవరండి, వడ్డాది సుబ్బారాయ కవి. గాలి రంగు అనేది దేనికి సంబంధించింది, దేవిప్రియ గారికి అండి. గాలి రంగు దేవిప్రియ. కాశీఖండం శ్రీనాథుడు. వరదరాజ శతకం వచ్చేసి గుండ్లపల్లి నరసమ్మ. భక్త చింతామణి శతకం వచ్చేసి వడ్డాది సుబ్బరాయ కవి అండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకు మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అండి. భాష ఒకే ఒక అంశము లేదా లక్షణం గల విషయం కాదు. సమాజంతో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ అన్నది ఎవరు అనేసి వచ్చారండి. సో ఎవరండి, ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి అండి. భాష ఒకే ఒక అంశము లేదా లక్షణం గల విషయము అనే విషయం కాదు అని చెప్పింది ఎవరంటే ఎస్కే వర్మ, ఎస్ కృష్ణస్వామి. నెక్స్ట్ క్వశ్చను, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన బోధనా లక్ష్యం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏదండి, ఆప్షన్ 4 లాక్షణీకరణ అనేది సంబంధించినది. అనువర్తన, నియంత్రణ, సహజీకరణం ఇవన్నీ మనకు మానసిక చలనాత్మక రంగంలో ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ముఖ్యమైన ఉపన్యాసాన్ని విన్నప్పుడు దానిలోని ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించగలిగే శ్రవణ భేదము ఏది అనేసి వచ్చారు. సో ఏంటిదండి అది, విస్తార శ్రవణం అండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వినేవారు స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడడం ఏమంటారు అనేసి వచ్చారు. సో ఏమంటామండి, దాన్ని వేగోచ్చరణ అంటాము. వినేవారు స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడడము వేగోచ్చరణ అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అన్నది ఎవరు అనేసి వచ్చారు. ఎవరండి, ఆల్బర్ట్ అండి. పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అన్నది ఎవరు, ఆల్బర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపుస్తకం బాహ్య లక్షణం కానిది ఏది అనేసి వచ్చారు. బాహ్య లక్షణం కానిది భాష అండి. భాష అనేది మనకు లోపల ఉంటుంది. సో పరిమాణం, ముద్రణ, చిత్రాలు ఇవన్నీ మనకు పైకి కనిపిస్తూ ఉంటాయి.
సో కాబట్టి లక్షణం కానిది వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్రింది వాణిలో ఉపవాచక ప్రయోజనాలు ఏవి అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మౌన పఠన సామర్థ్యాన్ని పెంచుతుందండి ఉపవాచకము. అలాగే భాషా జ్ఞానము వ్యాకరణ జ్ఞానం పెంపొందిస్తుంది అనేది ఇచ్చారు. ఇది మనకు ఉపవాచకంలో వ్యాకరణం అనేది ఉండదండి. మెయిన్ టెక్స్ట్ బుక్లోనే మనకు వ్యాకరణం అనేది ఉంటుందన్నమాట. భాషా జ్ఞానం కానీ వ్యాకరణ జ్ఞానం కానీ ఉపవాచకం కాదండి, మనకు మెయిన్ పుస్తకమే తెలుపుతుందన్నమాట. ఉపవాచకాలు ఓన్లీ మనకు విస్తార పఠనానికి మాత్రమే పనిచేస్తాయి. విస్తార పఠన అలవాటు చేయడానికి ఉపకరిస్తుంది. అలాగే విరామ కాలాన్ని సద్వినియోగం కూడా పరుస్తుంది. సో ఇవన్నీ కూడా కరెక్టే అండి. నెక్స్ట్ క్వశ్చను, మన రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల కోసం పాఠ్యాంశాలను దూరదర్శనం ద్వారా ప్రసారం చేస్తున్న సంస్థ ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ సంస్థ అండి? రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ మనకు దూరదర్శన్లో పాఠ్యాంశాల గురించి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సూక్ష్మ బోధన నిర్వహణ వీరు సూచించిన నైపుణ్యాలను అనుసరించి సాగుతుంది అనేసి ఇచ్చారు. సో ఎవరండి? బీకే పస్సి అండి, బీకే పస్సి. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాషా స్వరూప స్వభావాలను వివరించే వ్యాకరణ భేదం ఏది అనేసి ఇచ్చారు. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినటువంటివి తెలిపేటివి ఏవండి? వర్ణనాత్మక వ్యాకరణం, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించే సాధనాల సంఖ్య ఎంత అనేసి వచ్చారు. సో ఎన్ని సాధనాలండి? మొత్తం 4 సాధనాలు అయితే ఉంటాయి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, ఒక నికషను అనేక సార్లు నిర్వహించిన ఒకే ఫలితాన్ని ఇవ్వడం అనేది ఈ లక్షణం అనేసి ఇచ్చారు. సో ఏ లక్షణం అండి? విశ్వసనీయత. ఒక నికషను అనేక సార్లు నిర్వహించినా కూడా ఒకే ఫలితాన్ని ఇస్తుంది, ఏమంటాము? విశ్వసనీయత అంటాం. సో ఇవి వచ్చేసి తెలుగుకి సంబంధించి కంటెంట్, గ్రామర్, అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.